అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మనందరికీ కూడా ప్రతినిత్యము మనకు అవసరమైనటువంటి శక్తి ఆహారం. ఆహారం లేకుండా ఎవరూ జీవించలేరు. పరమేశ్వరుడంతటి వాడు కూడా నిత్యము భిక్షాటన చేస్తూ వెళ్తూ ఉంటాడు. దేని నిమిత్తమయ్యా? అన్నీ వదిలిపెట్టిన ఆయన ఆహారాన్ని తీసుకుంటాడు. తద్వారా అన్ని భూతాలు సంతృప్తి చెందాలి అని. కాబట్టి అన్నము చాలా ప్రధానమైనటువంటి. ఇవాల్టి రోజున అమ్మవారికి పెట్టేటటువంటి అన్నాలలో దద్దోజనము, కట్టు పొంగలి చాలా ప్రధానంగా నైవేద్యంగా పెడతారు. ఇంకా విశేషం ఏమిటయ్యా అంటే, ఇవాళ అమ్మవారికి కట్టేటటువంటి చీర గంధము రంగులో ఉండాలి. గంధము వర్ణములో ఉండి చాలా అందంగా శోభస్కరంగా కనిపిస్తుంది. మరి నిషేధం ఏమిటండి అంటే, తరిగిన కూరలు ఇవాళ వంట చేసి నైవేద్యం పెట్టకూడదు. తరగకుండా ఉండే కూరల్నే అమ్మవారికి నైవేద్యంగా. ఇక ఆ అమ్మవారికి ఏ పూలతోటి పూజ చేయాలి